నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అది కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే రాబోతుంది. అయితే ఏ తేదీన ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది, పట్టు సమయాలు ఏమిటి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ గ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. మనకి ఈ 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయండి. దానిలో మొదటి గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం 2024 సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం పౌర్ణమి రోజున రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళితే 18వ తేదీన ఉదయం 6 గంటల 11 నిమిషాలకు గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉదయం 10 గంటల 17 నిమిషాలతో ఈ గ్రహణం అనేది ముగుస్తుంది. గ్రహణం యొక్క మొత్తం కాల వ్యవధి 4 గంటల 6 నిమిషాలు. చంద్రగ్రహణం సంభవించు ప్రాంతాలు టర్కీ, బల్గేరియా, యుఎస్ఏ, లండన్, గ్రీస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, క్యూబా, ఇటలీ, బ్రెజిల్, హంగేరీ, నైజీరియా, రష్యా, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్, రొమేనియా, మెక్సికో, అర్జెంటీనా దేశాలు యందు కనిపిస్తుంది. దీనిలో మన భారతదేశం లేదు కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడ కనిపించదు. గ్రహణం సంభవించు ఈ ప్రాంతాల వారు మాత్రం తప్పకుండా గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఆయా ప్రాంతాల్లో మీ బంధువులు ఉంటే తప్పకుండా వారికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకు గ్రహణం యొక్క టైమింగ్స్ చూస్తేనే ఈ పాటికి అర్థం అవ్వాలి. చంద్రగ్రహణం అనేది మనకి ఎప్పుడు కూడా రాత్రి వేళల్లో సంభవిస్తుందండి. ఇప్పుడైతే ఈ గ్రహణం మనకి ఉదయం వేళల్లో సంభవిస్తుంది. మన భారతదేశానికి మిగతా దేశాలకి కొంచెం టైమింగ్స్ అనేది తేడా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల యందు చంద్రుడు ఉంటాడు. అందుకని ఆ ప్రాంతాల్లో మాత్రమే గ్రహణం అనేది ఏర్పడనుంది. మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపించదండి. అందుకని ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా మనం పాటించిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదండి. మనకి కనిపిస్తేనే మనం నియమాలు అనేవి పాటించాలి. మీకు అంతగా డౌట్ ఉంటే, భయంగా అనిపిస్తే ఇంట్లో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఇంట్లోనే ఉండి ఏదైనా రామజపం కానీ ఏదైనా లలిత సహస్రనామాలైనా సరే చదువుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే విశ్రాంతి తీసుకోండి, సరిపోతుంది. కానీ పట్టు విడుపు సమయాలకి సంబంధించిన పట్టు స్నానాలు, విడుపు స్నానాలు అవి చేయనవసరం లేదు. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి మనం నియమాలు పాటించిన అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.